భారతదేశ నాటక రంగ చరిత్రలో సురభికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత 140 సంవత్సరాలుగా భారతదేశం అంతటా అలాగే బర్మా, పారిస్ లాంటి ఇతర దేశాల్లో కూడా ఈ నాటకాలు ప్రదర్శించడం జరిగింది. అటువంటి సురభి నాటకాలను విశాఖ జిల్లా వాసులకు పరిచయం చేసింది బాదంగిరి సాయి రంగసాయి నాటక సంఘం. ఇప్పటి వరకు సుమారు 100కు పైగా సురభి నాటకాలను విశాఖలో ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు రంగసాయి నాటక సంఘం ఈ నెల 29వ తేదీ నుంచి విశాఖపట్నం మద్దిలపాలెం కళాభారతి ఏసీ ఆడిటోరియం వేదికగా సుమారు వారం రోజుల పాటు ఈ సురభి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి జూలై 5 వరకు ప్రతిరోజు సాయంత్రం 6:15 సభా కార్యక్రమం, 6:45 ఈ సురభి నాటకాలు ప్రదర్శించడం జరుగుతోందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా జూన్ 29వ తేదీన మాయాబజార్, 30వ తేదీన భక్త ప్రహ్లాద, జూలై 1వ తేదీన లవకుశ, 2వ తేదీన భూ కైలాస్, 3వ తేదీన పాతాళ భైరవి, 4వ తేదీన శ్రీకృష్ణ లీలలు, 5వ తేదీన మరొకసారి మాయాబజార్ నాటకాన్ని పూర్తిగా కళాభారతి వారి సౌజన్యంతో ప్రదర్శన జరుగుతోందని తెలిపారు. నగర పెద్దల సహకారంతో ఈ సురభి నాటకోత్సవాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ నాటకాలన్నీ తిలకించడానికి ఏ విధమైన ప్రవేశం లేదన్నారు. నేను ఈరోజు వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొనాలి ఈయన అన్నారు, నేను రాను అన్నాను. లేదు సాయి గారు, మీరు రాకపోతే బాగోదు అది అంటే వచ్చాను. ఇంకా రేపు నుంచి ఆ నాటకానికి వస్తానో లేదో కూడా తెలియదు డైలీ, కానీ ఉత్సాహం వస్తుంది, రావాలి పాల్గొనాలి అనేది వస్తుంది. నిజంగా ఆ నటరాజు అనుగ్రహంతో మనం బయటకు వచ్చాం. ఇవాళ ఇలాగ వచ్చి మాట్లాడుతున్నాను, అంతా ఆ నటరాజు అనుగ్రహం. ముఖ్యంగా 2-3 డాక్టర్లు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు బైపాస్ సర్జరీ చేయాలన్న అక్కడి నుంచి స్టంట్ వేయాలని అక్కడి నుంచి స్టంట్ కూడా లేకుండా కేవలం ఒక ట్యాబ్లెట్లతో ఇప్పుడు తగ్గించాలని తెలియజేసుకుంటూ, ఇది నేను సొంత విషయం, మన వాళ్ళంతా మీడియా ఫ్రెండ్స్, మన సభ్యులు కాబట్టి ఈ విషయాలు ప్రెస్ మీట్లో చెప్పకూడదు, కానీ మీ అందరికీ చెప్పానని తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఎన్ఎన్ఆర్ గారు ఏం చేతంటే, నేను మీకు తెలుసు నేను చేసే ప్రతి కార్యక్రమంలోనూ ఎన్ఎన్ఆర్ గారితోనే జరుగుతూ ఉంటుంది. అంచేత ఈ వారం అంతా ఇవాళ ఆయన మీద, ఇగో శివజ్యోతి అక్క మీద, వీళ్ళ మీద ఇలాగో 10 మందిని పెట్టుకున్నాను. నేను ఉండను, దయచేసి అక్కడ మీరు ఉండి మీరు చేసుకోండి అని చెప్పాను. మీకు మాట్లాడాను సార్.